హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఇవాళ ఒక సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ నేను విజయ్ సేతుపతి ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పడం విన్నా చాలా రోజుల కింద. సో అది నేను ఒకసారి ట్రై చేద్దామని చేస్తే బాగా నచ్చినుండే ఇంట్లో. ఇంకా నేను అదే కంటిన్యూ చేస్తున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రేవీ కర్రీ చేయాలనుకుంటే నేను ఇంకా ఇదే చేస్తాను అనమాట. చికెన్ కర్రీ కోసం చికెన్ మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా అండ్ కారం, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అండ్ కొంచెం కర్డ్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం చికెన్ని పక్కన పెట్టేసేసుకున్నాను. అండ్ తర్వాత మసాలాకి ఏం లేదు, ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టెన్ క్యాష్యూస్ తీసుకొని అందులో కొన్ని గసగసాలు వేసుకొని వాటిని మనం నానబెట్టుకోవాలి. మన చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు అది కూడా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చికెన్ అండ్ రైస్ కోసం నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. సో ఇక్కడ బఠానీ ఉంది కదా, ఈ బఠానీ నేను మన సీజన్లో దొరికినప్పుడు మంచిగా పీల్ చేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. మనకు బయట కూడా దొరుకుతాయి, కానీ అవి ముదిరిపోయి ఉంటాయి. అస్సలు మనం రైస్లో వేస్తే కూడా ఉడకవు అవి. అదే మనం ఇలా సీజన్లో దొరికినప్పుడు మంచిగా తీసుకొని మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మంచిగా సాఫ్ట్గా ఉంటాయి ఆ బఠానీ. మనం బయట దొరికే దానికల్లా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చికెన్ కోసం నేను ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది కుక్కర్లో ఉండాలి, అస్సలు మెత్తగా ఉడకదు. మనం కరెక్ట్గా కుకింగ్ చేస్తే ఒక్క విజిల్ వస్తే చాలు, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చికెన్. ఇంకా అంతకన్నా ఎక్కువ విజిల్ ఒక్కటి వచ్చినా కొంచెం మెత్తబడిపోతుంది. సో దాన్ని జాగ్రత్తగా చూసుకొని వండుకోవాలి. సేమ్ నేను మ్యారినేషన్ చేసిన దాన్ని కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని అందులో మ్యారినేషన్ చేసిన చికెన్ అందులో వేసేసిన అంతే. అండ్ ఇక్కడ చూస్తే నేను ఆలు కూడా వేసిన. ఆలు మా ఇంట్లో ఇష్టంగా తింటారు చికెన్లో ఆలు, సో అందుకే నేను ఆలు కూడా యాడ్ చేసిన. నచ్చకపోతే ఆలుని స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దాని తర్వాత పైన నుంచి కొంచెం మెంతి కూర కూడా వేస్తున్నాను నేను. మెంతి కూర వేసేసుకొని మంచిగా కలిపి మనం ఒక 1 విజిల్, నేను బటర్ఫ్లై కుక్కర్ యూజ్ చేస్తున్నా, సో నాకు 1 విజిల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా టైమింగ్స్తో విజిల్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు కుకింగ్ చేసేసుకోండి. సో దాని తర్వాత నేను ఇక్కడ స్టార్టింగ్లో చూపించిన మసాలాని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కుక్కర్ 1 విజిల్ రాగానే పర్ఫెక్ట్ ఇక్కడ చికెన్ ఉడికిపోయింది. సో దాంట్లో ఈ మసాలా వేసి కొద్దిసేపు ఉడికించాలంతే. అండ్ సూపర్ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ రైస్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆకు, చెక్క, కొంచెం సాజీరా, ఒక 2-3 యాలకులు, ఒక 2-3 లవంగాలు వేసుకొని దానిపైన నుంచి కొంచెం ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయితే ఆయిల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అన్నంకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ అన్నిట్లలో కరివేపాకు ఫస్ట్ చేస్తాను. సో దాని తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఇంకా మనం కలుపుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయడమే. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం రైస్లో ఎట్లయినా ఉడికిపోతాయి కాబట్టి. అండ్ అన్ని వెజిటేబుల్స్ లైన్గా వేసేసుకోవాలి. అండ్ ఇదే పాయింట్లో మనం వాటర్ యూజ్ చేస్తాం కదా, వాటర్కి బదులు కోకోనట్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కొబ్బరి పాలు. ఈ టైంలో మనం ఎన్ని కొబ్బరి పాలు ఉన్నాయో అన్ని కొబ్బరి పాలు వేసేసుకొని దాని తర్వాత మనం మిగతా వాటర్ నార్మల్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది.
అండ్ ట్రస్ట్ మీ, ఈ కాంబినేషన్ చికెన్ కర్రీ విత్ కోకోనట్ పులావ్ చాలా బాగుంటుంది కాంబినేషన్. నా దగ్గర కొబ్బరి పాలు లేవు, అందుకే నేను వాడలేదు, లేకపోతే నేను కొబ్బరి పాలతోనే రైస్ చేస్తుండే. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకు రైస్ అండ్ వెజిటేబుల్స్ కూడా. అండ్ ఇది దాని నెక్స్ట్ డే, ఆ ముందు రోజు మేము హెవీ ఫుడ్ తిన్నామని చెప్పి 2 times రైస్ అయ్యింది. సో దానివల్ల నెక్స్ట్ డే కూడా నేను మధ్యాహ్నంకి చపాతీస్ అండ్ బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. అందులో కూడా మన కొబ్బరి తురుము వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అండ్ లంచ్ ఆ రోజు మాది అదే. అండ్ దాంట్లోకి నేను ఫిష్ కూడా ఫ్రై చేస్తున్నాను. సో ఫిష్కి మ్యారినేషన్ వచ్చేసి ఏం లేదు, సింపుల్ మ్యారినేషన్, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్, కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, ఆ మిక్స్ చేసిన మిక్చర్ని మంచిగా ఫిష్కి స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవడమే. సో అక్కడ నాకు తొందరగా వర్క్ ఉంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే అక్కడ కొంచెం అది తీసిస్తున్నాను మా ఆయన తినడానికి. సో ఆ వర్క్ అంతా అయిపోయి ఇంకా ఆయన కూడా వర్క్ వెళ్ళిపోయిన తర్వాత నేను మంచిగా బెడ్షీట్ని చేంజ్ చేద్దామని బెడ్షీట్ని కూడా చేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.